guys, welcome back to our channel Ganeshan Sisters. Andaru ela unnaru nenaithe chaala baagunnanu. Ivala Vinayaka Chavithi kabatti first of all andariki happy Vinayaka Chavithi. Nenaithe ippudu present PG lo unna Hyderabad lo ee sari aithe intiki ellaledanamata. So andukani ikkade nenu ela celebrate chestunna annadi video teestunna. Ma PG దగ్గరలోనే వినాయకులు చాలా పెట్టారన్నమాట. సో ఇవాళ అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం అనుకుంటున్నా. సో ఆ వ్లాగ్ అంతా నీకు కంటిన్యూగా చేసి చూపిస్తాను. ప్లీజ్ ఇగ్నోర్ ద వాయిస్. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే మన సైడ్ ఎప్పుడు వినాయకుడిని మార్నింగ్ రివీల్ చేస్తాం కదా ఫేస్, కానీ ఇక్కడ ఈవినింగ్ రివీల్ చేస్తున్నారు అనమాట. సో నేను మార్నింగ్ వెళ్ళాను కానీ అక్కడ ఇంకా ఫేస్ రివీల్ చేయలేదని బ్యాక్ వచ్చేసాం. మరి ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. సో ఇంకా రెడీ అయ్యేసి అక్కడికి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇన్ టు ద వీడియో నౌ. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నేను ఇది చాలా డేస్ ముందే అజియోలో తీసుకున్నాను అనమాట. ఇది టాప్ అండ్ దుప్పటా అలాంగ్ విత్ ప్యాంట్. సో ఇది మొన్న నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు తెచ్చేసుకున్నాను. వినాయక చవితికి వేసుకోవచ్చు కదా, ఎలానో ఇంటికి వెళ్ళాలని నేను ముందే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో నేను అవుట్ఫిట్లోకి ఈ బ్యాంగిల్ టైప్ ఉన్న కడాయిని స్టైల్ చేస్తున్నా అండ్ అలాంగ్ విత్ దీస్ ఇయర్ రింగ్స్. మనం అనుకున్న టైం ఒకటి అయిన టైం ఒకటి. సో అందుకని ఫాస్ట్గా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే నేను మాయిశ్చరైజర్ అప్లై చేశాను అండ్ దెన్ లైట్గా ఫౌండేషన్ అప్లై చేశాను. ఈ మధ్య నేను స్ట్రైట్నింగ్ ఏం ఎక్కువ చేయట్లేదు, మోస్ట్లీ న్యాచురల్గానే లీవ్ చేయడానికి ట్రై చేస్తున్నా. స్ట్రైట్నింగ్ పని పెట్టుకుంటే ఇంకా లేట్ అయ్యేదేమో. అండ్ దెన్ నా ఇప్పుడు లైట్గా లిప్ బామ్ అప్లై చేసి దానిపైన కొద్దిగా లిప్స్టిక్ అప్లై చేసి సో లుక్ మంచిగా ఉంటుంది అనేసి నేను ఈ బ్యాంగిల్ టైప్ది మీషోలో తీసుకున్నా. దీని లింక్స్ డిస్క్రిప్షన్లో పెడితే ఎవరికైనా కావాలంటే ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా అజియోలో తీసుకున్నా. అవి సెట్ ఆఫ్ 12 కలిసి అరౌండ్ నాకు 230 అలా పడ్డాయి. అవి కూడా నేను పోస్ట్ చేస్తాను. ఫైనలీ దిస్ ఈజ్ మై వినాయక చవితి లుక్. గైస్ ఇప్పుడైతే మేము టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాము. సారీ టెంపుల్కి కాదు, వినాయకుని చూడడానికి స్టార్ట్ అవుతుంది. గైస్ మా పీజీ ఇక్కడే, వినాయకుని అక్కడే పెట్టారనమాట, కనిపిస్తుందా? సో ఫస్ట్ మేము అక్కడికి వెళ్తున్నాం. ఈ వీడియో నేను చాలా డేస్ ముందే పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు కుదరలేదు. ఎందుకంటే మా పీజీ చుట్టూ వినాయకులు పెట్టారు. సో డైలీ నైట్ డీజేస్ పెట్టడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు అవ్వలేదు. సో అందుకని లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా పీజీ దగ్గర ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళాము, మంచిగా ప్రే చేసుకొని వచ్చాము. నాకైతే ఈ టైంలో చాలా అంటే చాలా హోమ్సిక్ అనిపించింది. ఎందుకంటే చాలామంది వాళ్ళ పేరెంట్స్తో కలిపి ఇలా వచ్చి మొక్కొని వెళ్ళేవాళ్ళు ఈవినింగ్. సో అందుకనే కొద్దిగా హోమ్సిక్ ఫీల్ అయితే వచ్చేసింది. ఫస్ట్ వినాయకుడి దగ్గర ఇచ్చిన ప్రసాదం. గైస్ వినాయకులు ఎక్కడెక్కడ ఉన్నారా అని వెతుక్కుంటూ వెళ్తున్నాం అనమాట. మాకు ఇంకొక వినాయకుడు కనిపించారు, సో అక్కడ కూడా చూపించేస్తారు. ఇక్కడ అన్ని పీజీస్ అక్కడ వినాయకుడు ఉంది, కనిపిస్తుందా గైస్? ఇక్కడ మేము 7కి వచ్చామన్నమాట. 8:30కి రమ్మన్నారు. 8:30కి పూజ చేస్తారంట. గైస్ ఇవాళ సాటర్డే, సో అందుకనే మార్కెట్ ఇలా ఫుల్గా ఉంటుంది. ఇలా ఎవ్రీ సాటర్డే అండ్ సండే మా ఏరియా దగ్గర ఇలా మార్కెట్ ఉంటుంది. సో ఫ్రూట్స్ అండ్ చిన్న స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుంది. సో ఇవాళ సాటర్డే కాబట్టి ఇలా చాలా రష్గా ఉంది. మన గర్ల్స్ గురించి తెలిసిందే కదా, ఏదైనా కనిపిస్తే అలా వెళ్ళి ఒకసారి చూసొద్దాం అనేసి వెళ్ళాం మేము కూడా. ఇది చిన్నది చిన్నవి ఉన్నాయి. వెళ్ళినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి నాకు ఈ పర్ల్ ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. సో అందుకని నేను ఇది తీసుకున్నా. ఇక్కడ ఏది తీసుకున్నా 20 రూపీసే అనమాట. అండ్ మెయిన్లీ మేమైతే కుకుమర్ తీసుకుందామని వచ్చాము, ఎందుకంటే వినాయకుడికి కుకుమర్ పెడితే చాలా మంచిదని విన్నాను. అండ్ ఎలానో ఇంటి దగ్గర అమ్మ పెట్టడం మర్చిపోయిందంట. సో అందుకని నేను ఇంకెలానో వెళ్తున్నా కదా అని కుకుమర్ తీసుకొని వెళ్తున్నా. మా అంకుల్ మా కోసం స్పెషల్గా చేయించారు. టేస్ట్ చూడడానికి బాగున్నట్టుంది. గైస్ ఫుడ్ తెచ్చేసుకున్నాం, ఇవి తినేసి మరి బయటికి వెళ్తాం అనమాట. మేము డిన్నర్కి పన్నీర్ టిక్కా విత్ గార్లిక్ నాన్ తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది అనమాట. బయట అయితే డీజే సాంగ్స్ పెట్టారు, మంచిగా ఉంది. ఇప్పుడైతే వినాయకుడు చూడడానికి వెళ్తున్నాం. అరౌండ్ 9 కల్లా ఇక్కడికి వినాయకుడి దగ్గరికి వచ్చేసాం. పూజ అయిపోయింది కాబట్టి మంచిగా ప్రే చేసేసుకొని హారతి తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చేసాం. ఇలా మేము ఏ వినాయకుడి దగ్గర మొక్కున్నా అక్కడున్న అన్న వాళ్ళందరూ అన్నప్రసాదం పెడతాం, అందరూ వచ్చి తిని వెళ్ళండి అని ఎంత మంచిగా ఇన్వైట్ చేశారు. ఇలా వినాయకుడు ఎక్కడ పెట్టారని సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంటే నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి. మనం కూడా చిన్నప్పుడు అందరూ ఇలానే వెళ్ళే వాళ్ళం కదా. మేము వెళ్తున్న టైంలో సడన్గా వర్షం కూడా పడింది. సో ఇంకా మేము ఇక్కడికి వచ్చే టైంకి పూజ స్టార్ట్ చేశారు. సో మేము కూడా పూజ అయిపోయేంత వరకు అక్కడ ఉండేసి కొద్దిగా మంచిగా ప్రే చేసుకొని హారతి తీసుకొని వచ్చాము.
గైస్ ఇప్పుడు వినాయకుడి దగ్గర పూజ జరిగింది. మేము అదృష్టంగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే పూజ అంతా మేము వెళ్ళాకనే స్టార్ట్ అయింది. మేమున్న ఏరియాలో ఇదే బుజ్జి వినాయకుడు. మేము వెళ్ళిన టైంలో ఇంకా అప్పుడే పూజారి వచ్చారు. సో అందుకనే అక్కడున్న ఆంటీ వాళ్ళు పూజకు మీరు కూడా కూర్చోండి, ఎలానో వచ్చారు కదా అని చెప్పారు. సో అందుకని మేము పూజ అంతా అక్కడే ఉండి కూర్చున్నాం. ఆంటీ వాళ్ళైతే మమ్మల్ని చాలా అంటే చాలా బాగా మాట్లాడిచ్చారు. అసలు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అక్కడ ఎవ్వరూ తెలియదు, మేము సడన్గా వెళ్ళాము. వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకొని పూజ అంతా అయిపోయే వరకు ఉండమని చెప్పారు. నేను ఇంతవరకు మా ఊర్లో వినాయకుడి దగ్గర కూడా ఇలా పూజ అంతా కంప్లీట్గా కూర్చొని చూడలేదు. లాస్ట్ ఇయర్ మేము ఇంట్లో చేసుకున్న టైంలో తప్పితే. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చిన్న పిల్లలు, మంచిగా అనిపించింది. శ్రీ మదాదిశక్తి మన బ్రహ్మ స్వరూపాభ్యాం ఉమామేశ్వరాభ్య నమః లక్ష్మీనారాయణాభ్య నమః వాణీ హిరణ్యగర్భాభ్య నమః. ఓమాపోష్టామి యోగోః స్నానవోచే దదాతనః మహేర్నా శిక్షే యోగ శివతమోరసః తస్య భాజే తేనః ఉషతీర్వ మాతరః తస్మారంగ మామయ శిక్షే. ఆంటీ వాళ్ళు నాకు కూడా కంకణం ఇచ్చారు. సో అందుకని నేను చాలా అంటే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యాను. మెయిన్లీ బ్లెస్ఫుల్గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అంత తొందరగా కంకణం ఎవరికి ఇయ్యరు కదా. సో అందుకని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఫైనల్గా పూజ అంతా అయిపోయాక టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసారు. ఇక్కడ కూడా నేను కూడా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనేసి ప్రే చేసుకొని వచ్చేసాను. గైస్ పూజ అంతా కంప్లీట్ అయిపోయే లోపు అరౌండ్ 11:30 అయింది. సో ఇప్పుడే రూమ్కి వచ్చామన్నమాట. లేట్ నైట్ అయింది కదా, సో ఇంకా పడుకోవడమే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.